చిన్నపిల్లలో అలర్జీ, ఆస్త్మా ఉంటే తల్లిదండ్రులకు ఉండేటటువంటి టాప్ 3 అపోహలేంటి? ఒకటి, చిన్నపిల్లల్లో ఇన్‌హేలర్స్ వాడకూడదు. ఒకసారి వాడటం మొదలుపెడితే అలవాటైపోతారు. ఇన్‌హేలర్స్ అనేది చివరి దశలో వాడాల్సినటువంటి మందులు. ఇవి పెద్దవాళ్ళు వాడేటటువంటి మందులు. వీటికి ఖరీదు ఎక్కువ. ఒకసారి వాడటం మొదలుపెడితే జీవితాంతం వాడాలి. ఇది తప్పు. తాళానికి తగ్గ తాళం చెవిలాగా, కరెక్ట్ పాస్వర్డ్ కొడితే సిస్టమ్ ఓపెన్ అయ్యేలాగా ఏ ఇన్హేలర్ వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రివెంటర్ ఇన్హేలర్ వాడుతున్నామా, కంట్రోలర్ ఇన్హేలర్ వాడుతున్నామా, రిలీవర్ ఇన్హేలర్ వాడుతున్నామా అనేది చాలా చాలా ముఖ్యం. చాలామంది రిలీవర్కు సంబంధించిన ఇన్హేలర్ వాడుతూ అది ఎన్నిసార్లు వాడినా కూడా మళ్ళీ మళ్ళీ వాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రివెంటర్ లేదా కంట్రోలర్ ఇన్హేలర్స్ వాడేవాళ్ళు చాలా తక్కువ. రిలీవర్ ఇన్హేలర్స్ వాడేవాళ్ళే చాలా ఎక్కువ. ఇలాంటి పొరపాట్లు గనక మీరు చేస్తున్నట్లయితే తక్షణం సరి అయినటువంటి అలర్జీ, ఆస్తమా వైద్య నిపుణుడిని సంప్రదించి ఈ యొక్క ఎర్రర్స్ ఏదైతే ఉన్నాయో, రాంగ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉన్నాయో కరెక్ట్ చేయించుకోండి. తాళానికి తగ్గ తాళం చెవిలాగా ఇన్హేలర్ మనం సెలెక్ట్ చేసినప్పుడు 3వ నెల వయసు నుంచే పిల్లలకు ఇన్హేలర్స్ సేఫ్‌గా వాడొచ్చు. ఏ డోసులో వాడాలి? ఎంతకాలం వాడాలి? ఆ డోసుని ఎప్పుడు తగ్గించాలి? ఏ టెక్నిక్ ద్వారా ఈ మందుల్ని, ఇన్హేలర్స్‌ని వాడాలి? అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అనుమానాలు, అపోహలు పెట్టుకొని ఇన్హేలర్స్‌కు దూరమైపోయి చిన్న పిల్లల్ని అలర్జీ, ఆస్తమా బాధితులుగానే మిగిలి ఉండిపోయేలా చేసేటటువంటి తల్లిదండ్రులు ఇప్పటికైనా అవగాహన పెంచుకొని పిల్లల్లో ఉండేటటువంటి అలర్జీ, ఆస్తమాకు ఎంత తొందరగా వైద్యం చేస్తే వాళ్ళ పెరుగుదల అంత బాగుంటుంది, వాళ్ళ చదువులు అంత బాగుంటాయి, వాళ్ళ నిద్ర అంత బాగుంటుంది, వాళ్ళ ఆటపాటలు కూడా అంత బాగుంటాయి. లేకపోతే మీరు వాళ్ళ ఆరోగ్యాన్ని పనిగట్టుకొని అంటే నష్టం చేస్తున్నట్టే లెక్క. అంటే అవగాహన లేకపోవటం వల్ల. సో, అలర్జీ, ఆస్తమాకు సంబంధించిన ఇన్హేలర్స్ మీద మీకు అపోహలు ఉన్నట్లయితే సరియైన డాక్టర్‌ని సంప్రదించి ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకొని పిల్లలకు పూర్తి స్థాయి వైద్యాన్ని పొందాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం.